బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల కన్నెర్రజేశారు. యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల కన్నెర్రజేశారు. గౌరవప్రదమైన హోదాలో ఉండి గల్లీ లీడర్గా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం భువనగిరి పట్టణంలో ప్రిన్స్ కార్నర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్, కేసీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో నాడు తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా రాష్ట్రంగా నిలిస్తే కాంగ్రెస్ పాలనలో 2 నెలలు గడవకముందే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాగే సూర్యాపేట జిల్లాలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జేఎంఎం నేత చంపయి సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ బలపరీక్షలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ పాల్గొననున్నారు. జార్ఖండ్లో జేఎంఎం నేత చంపయి సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ బలపరీక్షలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ పాల్గొననున్నారు. శాసనసభలో జరిగే బల పరీక్షలో పాల్గొనేందుకు పీఎంఎల్ఏ కోర్టు నుంచి సోరెన్కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బలపరీక్షలో ఓటు వేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య ఈ ఉదయం సోరెన్ను అధికారులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. మరికాసేపట్లో బలపరీక్ష జరగనుంది. మరోవైపు బలపరీక్ష నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న 40 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు సైతం రాంచీ చేరుకున్నారు. బీజేపీ ప్రలోభాల భయంతో గత శుక్రవారం హైదరాబాద్కు తరలించిన దాదాపు 40 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు బలపరీక్ష నేపథ్యంలో ఆదివారం తిరిగి రాంచీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం జేఎంఎం నేతృత్వంలోని అధికార సంకీర్ణ కూటమికి 46 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. జేఎంఎంకు 28 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 16, ఆర్జేడీ, సిపిఐ, ఎంఎల్ పార్టీకి 1 చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు కలిపి 29 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే 2 జేఎంఎం ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, వీరు ఓటింగ్కు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. కల్వకుంట్ల కవిత సోమవారం లేఖ రాశారు. బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ. 20,000 కోట్లు కేటాయించాలని కోరారు. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చిందని గుర్తు చేశారు. అలాగే బీసీ సంక్షేమానికి రానున్న 5 ఏళ్లలో ₹1,00,000 కోట్ల కేటాయిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ₹50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిందన్నారు. బీసీల సంక్షేమం కోసం రాబో ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో ₹20,000 కోట్ల కేటాయించాలని కోరారు. ఈ మేరకు నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు అవుతుందన్నారు. బీసీల అభివృద్ధికి ఈ నిధులు దోహదపడతాయన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పని చేయాలన్నారు. అందుకు బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.